నేను ఓడిపోయానంటే ఓటమి నాది కాదు, మనందరిది. నేను కాదు ఓడిపోయింది, మనం ఓడిపోయాం. గెలిచే శక్తి ఉండి మనం ఓడిపోయాం. ఆ పాత బస్తీలో దీపం పెట్టడానికి కూడా కష్టమని తెలిసి కూడా దేవాలయాన్ని కాపాడుకోవడానికి అందరి కులాలు ఒకటి కాకపోవడం మన దురదృష్టం. ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్ల ఒక ఓల్డ్ సిటీలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ అమ్మాయిని హింస పెట్టవచ్చని తెలిసి కూడా మన కోసం వచ్చిన మన శక్తిని మనము గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టం. చాలా మంది నాతో అంటారు, ఇంకేముందిలే అమ్మా, అయిపోయింది, ఈసారి నువ్వు గెలుస్తావులేని. ఏసారి ఇలా ఉంటే గెలవం మనం, ఇది నిజం. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ దారవుతాయి, మళ్ళీ పుంజుకుంటారు. మనం ఒక్కటెప్పుడు అవుతాము? మనం గెలవాలి అనే కోరిక ఉందా లేదా అనేది, దానికి మనం ఏం చేస్తున్నాము ప్రశ్న. చాలా మంది నాతో అన్నారు, చాలా ఉండిందమ్మా నీ కోసం వచ్చి పనిచేయడానికి, కానీ మాకు వీలు పడలేదు అన్నారు. హైందవత్వానికే వీలు పడకపోతే, సంరక్షణకే వీలు పడకపోతే ఇంకా దేనికి వీలు పడుతుంది?